హైదరాబాద్లోని జూ పార్క్ నుంచి ఆరంఘర్ వెళ్లే ఫ్లైఓవర్ ని సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న ప్రారంభించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం వెళ్లే వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్ 736 కోట్ల రూపాయలతో నిర్మించారు. 4.8 కిలోమీటర్లతో హైదరాబాద్లోనే రెండో అత్యంత పెద్ద ఫ్లైఓవర్ గా గుర్తింపు పొందింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఆరంగల్ వెళ్లే ఫ్లైఓవర్ 2 రోజుల్లో పూర్తి కానుంది. ఏదైతే 2021 సంవత్సరంలో 636 కోట్ల 80 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా పనులు పూర్తవుతున్నాయి. అయితే చివరి దశకు చేరుకున్నాయి. అయితే 2023 వరకల్ని పూర్తి చేయాల్సిన ఈ ఫ్లైఓవర్ పనులు కానీ ఏదైతే బడ్జెట్ విషయంలో కావచ్చు, భూసేకరణ విషయంలో కావచ్చు, కొంత నిర్మాణ పనులు కొంతవరకు అయితే నెమ్మదిగానే జరిగాయి. అయితే ఇది ఏదైతే పాత బస్తీకి వెళ్ళే వారు కావచ్చు, జూ పార్క్ నుండి ఆరంగల్ వెళ్ళే వాహనదారులు ఈ ఫ్లైఓవర్ నిత్యం ట్రాఫిక్ ఏదైతే హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతంలో గుర్తొచ్చేది పాత బస్తీ నగరం. అటువంటి నగరానికి ట్రాఫిక్ కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో ఈ ఫ్లైఓవర్ని గత 2021 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 2023 వరకు కంప్లీట్ చేసే ప్రభుత్వం ఆలోచించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఫ్లైఓవర్ పనులు అయితే కొంత నిదానంగా జరిగాయి. అయితే ఇప్పటికీ ఈ ట్రాఫిక్ కష్టాలు అధికమవడంతో ప్రజలు ఇబ్బందులు పడొద్దనే నేపథ్యంతో త్వరగా ఈ పనులు పూర్తి చేసి 2024 డిసెంబర్ 3 తారీఖు నాడు చివరి దశకు చేరుకొని ఈ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని వాహనదారులకు అందించే ఉద్దేశంతో ఈ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పనులు అయితే పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికీ దాదాపు 636 లక్షల వ్యయంతో నిర్మించాలనేది కానీ ఎక్కువ లెంత్ ఉండడంతో 4.8 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ ఉండడంతో అధికంగా కొంత 100 కోట్ల అధికంగా డబ్బు అయితే ఖర్చు అయిందని అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపు మొత్తంగా ఈ ఫ్లైఓవర్ పూర్తి కావడానికి 736 కోట్లు ఖర్చు ఉన్నట్టు కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ పనులు అయితే ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలోనే అత్యంత పెద్దదైన ఫ్లైఓవర్ పివి నరసింహారావు, కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరంలోనే రెండవ అత్యంత పెద్దదైన ఫ్లైఓవర్ ఆరంగల్ జూ పార్క్ నుండి ఆరంగల్ వెళ్ళే ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది 4.8 కిలోమీటర్ల మేర దీన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఇప్పటికీ ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తయితే అటు పాత బస్తీ జూ పార్క్ నుండి పాత బస్తీ వెళ్ళే వాళ్ళకు, మరోపక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళకు, అట్లే కాకుండా మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపూర్ ఇటువంటి వాళ్ళకు వాహనదారులకు అయితే పూర్తిగా కష్టాలు తీరనున్నాయి. అయితే ఈ పనులు ఏదైతే ఆరంగల్ జూ పార్క్ నుండి మొదలుకొని ఆరంగల్ దగ్గర ఉన్న రాజేంద్ర నగర్ పిఎస్ వరకు ఎండ్ అవుతుంది. దీంతో ఏదైతే ఈ 2 రోజులు డిసెంబర్ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేసి డిసెంబర్ 3 తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రమేష్, HM టీవీ, హైదరాబాద్.